హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్కే క్రేజీ రివ్యూస్. ఇంకా భయ కంప్లీట్లీ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకి April 10th ద మోస్ట్ అవైటెడ్ 2 మూవీస్ అయితే రిలీజ్ అవుతున్నాయి. అండ్ ఆ 2 మూవీస్లో మెజారిటీగా నేను ఒక మూవీని ఆల్రెడీ ప్రీవియస్లీ చాలా రోజుల నుంచి చెప్పడమే జరిగింది. అదే మన ప్రదీప్ రంగనాథన్ గారి LIK అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ కాదు భయ్య, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. సో ఈ మూవీలో మనకి కృతి శెట్టి గారు అయితే అండ్ మెయిన్ లీడ్ రోల్ అయితే మనకి SJ సూర్య గారు అయితే నటిపోతున్నారు. సో ఈ కాన్సెప్ట్ అనేది చాలా కొత్తగా ఉంది. దీనికి సంబంధించి డెడికేటెడ్ ట్రైలర్ కూడా మూవీ టీం రిలీజ్ చేసింది. బట్ దానికి సంబంధించిన ఎటువంటి రివ్యూ అనేది మన ఛానల్ అయితే అప్లోడ్ చేయలేదు. బట్ ఈ వీడియోలో ఇన్ డెప్త్ గా ఈ 2 మూవీస్ గురించి మాట్లాడదాం. ఇంకా 2 మూవీస్ అయ్యా, ఇంకో నెక్స్ట్ మూవీ ఏది అనే విషయానికి వచ్చినట్టయితే మన April 10th మన అడివిశేష్ గారి లీడ్ రోల్ వచ్చినటువంటి డొకాయిట్. అండ్ ఈ మూవీలో మనకి మృణాల్ ఠాగూర్ గారు కీ రోల్ అయితే ప్లే చేయడం జరిగింది. సో ఈ కంప్లీట్ 2 మూవీస్ అనేవి మనకి April 10th మూవీని ఆన్ స్క్రీన్స్ మీద ప్రిఫర్ చేయబోతున్నారు. ఆడియన్స్ అందరూ అయితే ఫేస్ చేయబోతున్నారు. సో ఈ 2 మూవీస్ యొక్క స్టోరీ లైన్స్ ఏంటి, ఈ 2 మూవీకి సంబంధించిన డెడికేటెడ్ ట్రైలర్స్ అనే మూవీ టీం ఆల్రెడీ రిలీజ్ చేశారు. సో ఈ 2 మూవీస్లో మెజారిటీగా ఆడియన్స్ దేని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అండ్ నాకు ఈ 2 చూసిన తర్వాత ఏ మూవీకి కొంచెం క్యూరియాసిటీ పెరిగింది అనే డీటెయిల్స్ అన్ని ఈరోజు వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. సో కొత్త యూస్ ఉన్న మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇంకా ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ ఒకటి ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. నేను చేసే ఫర్దర్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ వస్తాయి. నా వీడియోస్ని ఫాస్ట్గా ఇంకా క్విక్గా అయితే మీరు అయితే వాచ్ చేయొచ్చు. ఇంకా మెయిన్లీ కంటెంట్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే డొకాయిట్. అండ్ ఈ మూవీ మనకి చూపించే ట్రైలర్ విజువలైజేషన్ ప్రకారమే నేను ఈ 2 మూవీకి సంబంధించిన ప్రిడిక్షన్ అయితే చెప్తాను. సో ఏదైతే డొకాయిట్ మూవీ ఉందో ఈ మూవీని మనకి మెజారిటీగా ఏదైతే హైప్ క్రియేట్ చేయడానికి అండ్ ఇంటెన్షన్ అంతా మనకి ఆన్ స్క్రీన్ మీద పెట్టడానికి చూపించే సీన్స్ ఏవైతే డిజైనేషన్ ఉందో అది నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మనకి చూపించినట్టు ట్రైలర్ కట్ కూడా అయితే 2.5 minutes అన్నట్టు మైండ్ బెండింగ్ ట్రైలర్ కట్ అయితే చాలా అంటే చాలా మిస్మరైజ్ చేసింది. ఎందుకంటే ట్రైలర్ కట్లో ఫస్ట్ 1 minute ఏదైతే ఉందో వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి కెమిస్ట్రీ కానివ్వండి, బాండింగ్ కానివ్వండి, చాలా అంటే చాలా విజువలైజేషన్ చూపించారు. బట్ ఎక్కడైతే 1 minute దాటిన తర్వాత వాళ్ళిద్దరిని ఎనిమిస్ చేసి అండ్ అలాగే హీరోయిన్ క్యారెక్టరైజేషన్ కొంచెం హైప్ ఇచ్చేసి ఏదో సంథింగ్ ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి ఒక క్యూరియాసిటీని పెంచేటట్టయితే ఆ యొక్క ట్రైలర్ కట్ అయితే డిజైన్ చేశారు. సో అందులో మనోడు సెకండ్ ట్రైలర్ కట్ ఏదైతే సెకండ్ హాఫ్ ఉంటుందో ట్రైలర్లోంచి, సో ఆ ట్రైలర్లో సెకండ్ హాఫ్ నుంచి అయితే మనోడు కొంచెం క్రూయల్గా ప్రవర్తించడం కానివ్వండి, సినిమాని కొంచెం క్యూరియాసిటీ పెంచేటట్టు అయితే ఉంది. అండ్ ఏదైతే మోర్ ఓవర్ ఫైట్ యాక్షన్ సీక్వెన్స్ కూడా పీక్ లెవెల్ ఉంటున్నాయని చెప్పి అయితే ఆ యొక్క ట్రైలర్ కట్ చూస్తే అర్థమైంది. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రదీప్ రంగనాథన్ గారి లీడర్ వచ్చినటువంటి LIK. అంటే LIK అనేది ఒక లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ పై. అంటే ఇప్పుడు ప్రీవియస్లీ మనం 2040లో ఉన్నాం అనుకోండి. ఈ 2040లో మెజారిటీగా ఇప్పుడు యూత్ అందరూ కలిసి ఒక యాప్స్ మీద అయితే డిపెండ్ అయిపోతున్నారు. సో ఆ 2040లో కూడా ఒక లవ్ అనేది ఒక యాప్ మీద డిపెండ్ అయితే సో ఎవరు మ్యాచ్ చేయగలరు అంటే మనకి ఎవరు సూటబుల్ అవుతారు అని ఒక యాప్ డిసైడ్ చేయగలిగితే ఎలా ఉంటుంది. అండ్ ఆ యాప్ని ఒక మెయిన్ కిల్లింగ్ పర్సన్ అయినటువంటి మన SJ సూర్య గారు అయితే లీడ్ చేస్తుంటారు. సో మన ప్రదీప్ రంగనాథన్ గారు ఆ యాప్ వల్ల ఫేస్ అయినటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ అండ్ దాని నుంచి ఎలా సర్వే అయ్యాడు అండ్ అలాగే ఆ యొక్క కంప్లీట్ స్టోరీ అనేది ఎలా ఉండిపోతుంది అనేది కొంచెం అడ్వాన్స్ టెక్నాలజీ రూపంలో అయితే మనకి ఈ LIK మూవీని అయితే రిప్రజెంట్ చేయబోతున్నారు. సో నాకు తెలిసినంత వరకు 2 మూవీస్ అండ్ 2 different టైప్స్ ఆఫ్ జోనర్స్లో అయితే ఆడియన్స్ని అయితే అట్రాక్ట్ చేయడానికి వస్తున్నాయి. సో ఈ 2 different టైప్స్ ఆఫ్ జోనర్స్లో పట్టుకునేటువంటి మెయిన్ కీ పాయింట్ లవ్. అంటే ఈ 2 మూవీకి సంబంధించిన లవ్ స్టోరీకి సంబంధించినటువంటి కేటగిరీలో అయితే మనకి రావడం అయితే జరుగుతుంది. సో ఓవరాల్ చూసుకున్నట్లయితే నాకైతే 2 మూవీస్ ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. బట్ కంపేర్ టు LIK కన్నా మోస్ట్ ఆఫ్ ది ఆడియన్స్ అనేది డొకాయిట్ మూవీకి కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే మన యొక్క ఇండియన్ థీమ్ ఏదైతే ఉందో 2 ఇండియన్ థీమే. బట్ ఏదైతే LIK కొంచెం అడ్వాన్స్ టెక్నాలజీలో చూపించడం వల్ల కొంతమంది ఆడియన్స్ మాకు అర్థం కాదేమో అనే తీరులో దాన్ని అట్రాక్ట్ చేయకపోవచ్చు. సర్టెన్ యూత్ ఆడియన్స్ ఎవరైనా ఉంటే దాన్ని అట్రాక్ట్ చేస్తారు తప్ప కొన్ని ఏజ్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉంటారో ఆడియన్స్, సో వాళ్ళకి ఆ యొక్క మూవీ అట్రాక్ట్ చేయకపోవచ్చు. బట్ డొకాయిట్ ఏదైతే ఉందో ఈ మూవీ అనేది ఆల్ అంటే కంప్లీట్లీ ఆల్ పారామీటర్ యొక్క ఆడియన్స్ని ఏజ్ గ్రూప్స్ని అయితే కవర్ చేస్తుందని చెప్పి అయితే నేను బిలీవ్ చేస్తున్నాను. సో నాకైతే ఈ 2 మూవీస్లో కొంచెం డొకాయిట్ కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే క్యూరియాసిటీని పెంచేటట్టయితే ఆ యొక్క ట్రైలర్ కట్ అనేది రివీల్ చేసుకుంది. బట్ LIK కూడా ఒక కొత్త ఎక్స్పెరిమెంటల్ మూవీనే. బట్ ఆన్ స్క్రీన్స్ మీద చూసిన తర్వాత దాని ప్రిడిక్షన్ అనేది మనం చెప్పగలం. సో నాకైతే ఈ 2 మూవీస్లో కొంచెం డొకాయిట్ అనేది కొంచెం చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో ఆన్ స్క్రీన్స్ మీద నా ప్రిఫరెన్స్ కూడా ఫస్ట్ డొకాయిట్కి ఇవ్వాలని నేనైతే ఫిక్స్ అయ్యాను. సో 2 మూవీస్లో మీరు మెజారిటీగా ఏమి యొక్క ట్రైలర్ని బాగా అంటే బాగా ఇంప్రెస్ చేసిన కామెంట్ చేయండి. మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న లింక్ ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో దీస్ ది వీడియో గైస్, టేక్ కేర్ అగైన్, బై బై.